నేను రీసెంట్‌గా ఒక రెస్టారెంట్‌లో ఈ చికెన్ పెప్పర్ డ్రై రెసిపీని ట్రై చేశాను. చాలా యూనిక్‌గా, టేస్టీగా అనిపించింది. ఎలా చేయాలో చూసేద్దాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 4-5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, ఒక 4-5 యాలకులు, 2 స్టార్ పువ్వులు, అలాగే జాపత్రి, రాతి పువ్వు, పట్టా మొగ్గ, ఒక 2 స్పూన్స్ మిరియాలు వీటన్నిటిని మనము దోరగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తది. సో, కాసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టించేయండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని ఆల్రెడీ మనము కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ చికెన్‌ని సెపరేట్ బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. అదే ప్యాన్‌లో ఆయిల్ అలాగే ఒక 4-5 ఎండుమిర్చి తీసుకోండి. దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే సన్నగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఒక 30% మాత్రమే ఫ్రై అవ్వాలి ఇవి. ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దీనిలోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసిన చికెన్, అలాగే ఇందాక మనం మిక్సీ పట్టాం కదా, 2-3 స్పూన్స్ మిక్సీ పట్టిన పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఏంటంటే ఒక 30-40% మాత్రమే ఫ్రై అవ్వాలి. నాకు చాలా చాలా నచ్చిన రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.